నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును తణుకు భీమవరంలలో జెండా ఊపి ఆరంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆర్మిల్లి, పులపత్తులు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. భీమవరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నేత త్రినాథ్. పశువుల గాలికుంట వ్యాధి నివారణ టీకాలను తణుకు నియోజకవర్గ రైతులు వినియోగించుకోవాలి. ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో నిర్వహించిన వినియోగదారుల హక్కుల దినోత్సవం. చట్టాన్ని వివరించిన న్యాయవాది వెంకటేశ్వర్లు. ఇంటింటికి వెళ్లి వయోవృద్ధులకు ఉచిత వైద్య సేవలందించిన తణుకు వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్, బంగారు రమేష్ బాబులు. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఒత్తిడిని తగ్గించే విద్యా విధానాన్ని తీసుకురావాలి. నల్లజర్లలో ప్రభుత్వాన్ని కోరిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి. అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం. కట్టెల పొయ్యిలతో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న సిబ్బంది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రానికి చెందిన కామాఖ్య నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తణుకు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా ఇదే జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తణుకులో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఆయన భీమవరం వరకు ప్రయాణించి అక్కడ కూడా ఆ ప్రాంత ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి మరోసారి జెండాను ఊపి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కృషితో తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా రైల్వే సదుపాయాలను పెంచుతున్నట్లు చెప్పారు. అందులో ఈ అమృత్ భారత్ రైల్స్ కొత్తగా పెడుతున్నారు. ఎక్స్ప్రెస్ హాల్ట్ పెట్టాం, తిరుపతి పూరి హాల్ట్ పెట్టాం. తణుకులో ఈ ట్రైన్ 5 రాష్ట్రాలను కలుపుకునేది. వెస్ట్ బెంగాల్, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ. అంటే ఈ ముఖ్యం రాధాకృష్ణ గారు నాకు ఒక రకంగా చెప్పాలంటే అడగడం కాదు, వేధింపు అంటారు చూసారా, రోజు వేధింపు. రాధాకృష్ణ గారు ఒత్తిడి, మా ఇద్దరు కలిసి చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఇది సాధ్యమైంది. రాబోయేటువంటి రోజుల్లో తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురానికి చాలా రైల్స్ అందుబాటులోకి రానున్నాయని చెప్పడానికి ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క రైల్వే అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అమృత్ భారత్ రైలు నరసాపురం పార్లమెంటు గుండా ప్రయాణం చేస్తూ తణుకు, భీమవరంలో మనం ఆల్టూలు తేవడం జరిగింది. ఏదైతే అమృత్ భారత్ రైలు ఉన్నదో అది భారతీయ రైల్వేలో ఒక అత్యాధునికమైనటువంటి రైలు, ఒక హై స్పీడ్ రైలు. ఈ హై స్పీడ్ రైలు యొక్క ఆలోచన ఏంటి అంటే సామాన్యులు కూడా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైన్ మాదిరిగా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. దాదాపు 22 కోచ్లు ఉంటాయి, 8 స్లీపర్ కోచీలు, 12 జనరల్, అదేవిధంగా ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం ఒక బోగి. దాదాపు 6 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఇవాళ మన ప్రాంతానికి రావడం అంటే మన జిల్లాకి అదంతా కూడా మనం ఆనందించాల్సినటువంటి విషయం. మన జిల్లాకి రావడమే కాదు, ఈ జిల్లా తాలూకు అత్యధిక అవసరాన్ని తీర్చేటువంటి రైలు ఇది. ఏదైతే ఈ ప్రాంతంలో మన జిల్లాలో అందరూ కూడా ప్రతి కుటుంబంతో పెద్ద ఎత్తున సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు
రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతానికి మరిన్ని రైళ్లు పరిచయం అవుతాయి. అందులో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. రైల్వే ఉన్నతాధికారులతో, సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఆర్ఎం గారితో, విజయవాడలో కాదు సౌత్ సెంట్రల్ రైల్వే గారితో ఎవరైతే కొత్త ట్రైన్స్కి రూపకల్పన చేస్తారో, ఎవరైతే హాల్స్కి సంబంధించి ఒక కమిటీ ఉన్నదో ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, జనసేన, బీజేపీ పార్టీల జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, అయినంపూడి శ్రీదేవి, తణుకులో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్ మంత్రిరావు వెంకటరత్నం, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాకాల త్రినాథ్ కోరారు. భీమవరంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాదా చట్టంపై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరమ పూజ్య అశోక్ సింఘాల్జీ హిందువులందరికీ ఆరాధ్య దైవంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి అశోక్ సింఘాల్జీ పైన ఆ రోజు లాఠీ చార్జితో జరిగినటువంటి ఆ రక్తపు చుక్కలు నేల మీద ఎప్పుడైతే పడ్డాయో ఆ తర్వాత జరిగినటువంటి 92లో కరసేవ రోజు వారి యొక్క రక్తపు జరిగినటువంటి త్యాగానికి మనం ఫలితాన్ని తీసుకున్నాము. ఆ ఫలితాలు కూడా ఈ గోదావరి జిల్లా నుంచే వేలాది మంది కరసేవకులుగా వెళ్ళిన కారణంగా కూడా. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబ్లిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, దత్త పీఠాధిపతి నాగానంద సరస్వతి, సంస్కృత భారతి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చట్లపల్లి జగన్మోహన్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులోని తన కార్యాలయంలో గాలికుంట వ్యాధి నివారణ వాల్ పోస్టర్లను ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో 20,000కు పైగా పశువులకు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 29 వరకు నిర్వహించే ఈ టీకాల ఉద్యమాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పశువైద్య అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 20,000కు పైగా పశువులకి సంబంధించి గాలికుంటు వ్యాధి నివారణకు సంబంధించి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 నెలలు దాటినటువంటి పశువులకి ఈ టీకాలు ఇవ్వడం ద్వారా వాటిలో వ్యాధి నిరోధక శక్తిని పెరిగే విధంగా, అదేవిధంగా పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ టీకాల వలన ప్రయోజనం కలుగుతుంది. కనుక ఈరోజు పశు వైద్యులందరూ కూడా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,000 పశువులకి ఈ టీకాలను ఇవ్వడం జరుగుతుంది. కనుక రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని పశువులకి గాలికుంటు వ్యాధులు రాకుండా కాపాడుకోని విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ఈరోజు అనేక కార్యక్రమాలను కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పశు వైద్యాలను పెంచడంతో పాటుగా పశు వైద్యశాలలను కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే రాష్ట్రంలో ఈరోజు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా, దేశంలో మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నింపే విధంగా పాడి పరిశ్రమలకి ఈరోజు పశువులు పెంచేటటువంటి రైతాంగానికి పెద్దపీట వేసి వారికి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకెళ్తుంది.
ఇదిలా ఉండగా రంజాన్ మాసం సందర్భంగా అత్తిలి గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడేందుకు రంజాన్ పర్వదినం దోహదపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫా అందించి మత సంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. వినియోగదారుల హక్కులను కాపాడటం అత్యంత ఆవశ్యకమని అమెరికా పూర్వ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ 1962 మార్చి 15వ తేదీన ఇచ్చిన పిలుపును లండన్లోని స్వచ్ఛంద సంస్థ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ స్ఫూర్తిగా తీసుకుంది. దాంతో 1983 మార్చి 15వ తేదీన తొలిసారిగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగి అందరిలో అవగాహన పెంచే అంశాలను ప్రతి ఏటా ఇతివృత్తంగా తీసుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2014లో టెలిఫోన్ హక్కుల రక్షణను నినాదంగా తీసుకొనగా 2015లో ఆరోగ్యవంతమైన ఆహారం, 2016లో యాంటీబయోటిక్స్ రహిత ఆహారాలు కావాలనే నినాదంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాలను నిర్వహించారు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వినియోగదారుడిని మకుటం లేని మహారాజుగా జాతిపిత మహాత్మా గాంధీ అభివర్ణించారు. అయితే నేటి మన ఆధునిక ప్రపంచంలో వినియోగదారులు ఘోరంగా దోపిడీకి గురవుతూనే ఉంటున్నారు. వారి ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి లాభమే పరమావధిగా వ్యాపారులు, దళారీలు పెట్టరేగిపోతూనే ఉన్నారు. వారి లాభాపేక్ష వల్లనే నేడు ప్రతిదీ కల్తీమయమైంది. చాలా వాణిజ్య ప్రకటనలు ఎంత ఊదరగొట్టినా వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులు దొరకడం లేదు. ప్రస్తుతం కల్తీనైన వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు డిజిటల్ ఫైనాన్స్, ఈ కామర్స్ విస్తరిస్తున్న కొద్దీ ఫైబర్ మోసాలు పెరుగుతున్నాయి. డిజిటల్ కార్యకలాపాల గురించి వినియోగదారుడికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం దీనికి కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వినియోగదారుల సంఘాలను ప్రోత్సహించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ సందర్భంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో జరిగిన సభలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను అందరూ వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. 1986లో ఒక చట్టం వచ్చింది, వినియోగదారుల చట్టం. అంటే వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు, వినియోగదారులకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్ట ప్రకారం మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే 2 లక్షల నష్టపరిహారం వరకు మనం జిల్లా వినియోగదారుల పోర్టల్లో వేసుకోవచ్చు. అలాగే 20 లక్షల నష్టపరిహారం వరకు మనం రాష్ట్ర వినియోగదారుల పోర్టల్లో వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక వాటర్ బాటిల్ కొన్నాం, అది 20 రూపాయలు, కానీ వాడు 25 రూపాయలు వసూలు చేశాడు అనుకోండి, అది వినియోగదారులకి నష్టపెట్టినట్టు. వినియోగదారుల హక్కుల చట్టం పరిధిలోకి వస్తారు. మనం ప్రతి వస్తువు కూడా బిల్లు తీసుకోవాలి. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వృద్ధుల ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బంగారు రమేష్ కుమార్ సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలను పర్యటించి 10 మంది వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంస్థ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అర్జీ భాస్కర్ రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. సో ఈ సైకిల్స్ నైట్ అంతా మనకి 4 to 6 ఉంటే. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.